ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవసారి DRC మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మొదటి సమావేశంలో జరిగినప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రోజు మినిట్స్ అన్ని పెట్టుకునే దాని మీద కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమస్యలు కానీ వీటన్నిటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలి. అదేటువంటి అనేక సమస్యలు గత ప్రభుత్వంలో వారు పాలకులు చేసినటువంటి పాపాల వలన అటు అభివృద్ధి చెందక సంక్షేమ పథకాలు కూడా కొందరికే న్యాయం జరిగి కొంతమందికి జరగకపోవడం అనేటువంటి విషయాలు కూడా అటు అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ దీని మీద చర్చ జరగడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి వాళ్ళలో పింఛన్లు అర్హులైన వారికి ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వాలని చెప్పి ఈ యొక్క 4,000 రూపాయల పింఛన్ కానీ వీరికి 6,000 కానీ 15,000 కానీ మొట్టమొదటి రోజే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పింఛన్లతో పాటు ఏదైతే మేమంతా కూడా దీపం పథకాన్ని తీసుకొచ్చాము, ఈ రోజు దీపం పథకం కూడా జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అందుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సమస్యలలో భాగంగా ఉండేటువంటిది ఈ యొక్క రెవెన్యూ యాక్ట్ లో తీసుకొచ్చిన తర్వాత అనేకమైన సమస్యలు కూడా వచ్చాయి. రెవెన్యూ సర్వీస్లో ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ కమిటీ అందరూ మేమందరం కూడా ఇక్కడ శాసనసభ్యులు అందరూ కూడా కూర్చొని మీటింగ్ లో తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క నెల 2 నెలల లోపల ప్రతి నియోజకవర్గంలో సపరేట్ గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అటు మంత్రి అటు శాసనసభ్యుల ఆధ్వర్యంలో ముందుగానే సమస్యలు ఉండేటువంటి ప్రజలకు అందరికీ తెలియజేసి ఒక ప్రదేశంలో రెవెన్యూకు సంబంధించిన MRO, VRO, సర్వేరు అందరినీ కూడా ఒకే ప్లేస్ లో సమస్య అక్కడికక్కడికే పరిష్కారం ఎందుకు కాలేదు, ఆ పరిష్కారానికి వచ్చినటువంటి అర్జీ ఎందుకు పరిష్కరించలేదు, వాటిని కూడా రికార్డ్ చేసి ఆ రికార్డులో వారికి కూడా ఆన్లైన్ లో చేపి ఏదైతే ఉందో ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తర్వాత సమగ్రమైన అనేకమైన మార్పులు తెచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి సర్వేల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సర్వే రికార్డ్స్ కూడా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా తొందరగా కంప్లీట్ చేస్తాము. ముఖ్యంగా ఈ జిల్లాకు వచ్చేటప్పటికి హార్టికల్చర్ ముఖ్యమైనది. హార్టికల్చర్కి వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారి సదస్సు మన జరిగినప్పుడు ఏదైతే మ్యాంగోకు కానీ వాటిని కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, వారికి వచ్చినటువంటి ఇంకా హీల్డ్ ఎక్కువ రావాలంటే ఈ విధంగా కవర్లు ఎక్కువ కూడా కట్టడం వల్ల హీల్డ్ బాగా వస్తూ ఉంది. దానికి కూడా సబ్సిడీ ఎంత కావాలంటే ఆ సబ్సిడీ ఇవ్వడానికి కూడా DMF దగ్గర నిధులు తీసుకొని వారికి ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మ్యాంగో పండించే ప్రతి రైతుకు మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు పెట్టే 1 రూపాయి అక్కడ కారణం, మీరు 1 రూపాయి ఖర్చు పెడితే 15 రూపాయల ఆదాయం వస్తుంది. కాబట్టి 1 రూపాయి ఖర్చుకు వెనకాడకుండా ప్రభుత్వం 1 రూపాయి తీసుకుంది, మీరు ₹1.20 ఇవ్వండి, 15 రూపాయల ఆదాయం పొందమని చెప్పి మ్యాంగో అరటి తోటల వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వారందరినీ కూడా తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా రేపు రాబోయే సమీపంలో ఉన్నటువంటి ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ కూడా ఎక్కడికక్కడ తగ్గిపోతా ఉంది. ఈ గ్రౌండ్ వాటర్ తగ్గగా మా ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క జిల్లాలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య రాకూడదు కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వేసి వాళ్ళకందరికీ కూడా అవసరమైనటువంటి ఏదైనా, ఎందుకంటే సృష్టిలో ఇది ప్రకృతి సడన్ గా పడిపోతే ఎవరు మేము చేయలేము. గ్రౌండ్ వాటర్ లో పోయినప్పుడు ఇక్కడ ఏం చేయలేము మేమందరం కూడా. దానికి ఆల్టర్నేటివ్ ఇచ్చి ప్రజలకు సర్వీస్ ఇవ్వడం ముఖ్యం. మాకు ప్రజల సౌకర్యం, వాళ్ళకి సర్వీస్ కోసం ప్రజలకు ఇచ్చేదాని కోసం ఇప్పటికే ఈ యొక్క PR డిపార్ట్మెంట్ ఏదైతే DPO గారికి అదేవిధంగా RWS గారికి వాళ్ళందరినీ కూడా రివ్యూలు పెట్టుకొని కలెక్టర్ గారు కూడా ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్లు కూడా దగ్గర ఉన్నాయి. ఎన్ని రూపాయలు ఖర్చు అయినా, ఎంత డబ్బు ఖర్చు అయినా తాగునీటి సమస్య రానీయము జిల్లాకు అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా అనేకమైన పంచాయతీ రాజ్ ఈ రోజు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చేయలేటువంటిది 4,000 కిలోమీటర్లకు పైగా ఈ రోజు మేమందరం కూడా PR రోడ్లు వేయడం జరిగింది. ఏ గ్రామంలో చూసి కూడా పల్లె పండుగలు జరిగాయి. ఈ రోజు ఎక్కడికి పోయినా CC రోడ్లు కనపడతా ఉన్నాయి. CC రోడ్లు కనపడతా ఉన్నాయి, అభివృద్ధి కనపడతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఒకటే చెప్తా ఉన్నాం, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమానంగా చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకే ఈ రోజు అనేక చోట్ల కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే మనకు ముఖ్యంగా
R&B డిపార్ట్మెంట్. R&B డిపార్ట్మెంట్ లో కూడా గత కాలంలో చేసిన పాలకుల వల్ల ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పటికే పార్ట్ హోల్స్ క్లియర్ చేసుకుంటూ చాలా చోట్ల కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా ప్రతి జిల్లాలో ఇక్కడ ఈ జిల్లాలో కూడా 2 చోట్ల PPP మోడల్లో తీసుకురావాలని చెప్పి ఇక్కడ కూడా ప్రపోజల్స్ పెట్టి ఎంక్వైరీలు కూడా చేస్తా ఉన్నాం. వీలైనంత వరకు అతి త్వరలోనే జిల్లాలో ఇంకా కొత్త రోడ్ల ప్రపోజల్స్ పంపిస్తూ ఇంకా నూతనంగా నిర్మించాల్సిన రోడ్లు కానీ రోడ్డు వైడనింగ్లు కానీ వాటన్నిటిని కూడా మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతు బాగుండాలి, పరిశ్రమలు రావాలి, ఇవన్నీ కూడా రావాలంటే మౌలిక వసతులు కావాలి. ఎప్పుడైతే మౌలిక వసతులు వస్తాయో, మౌలిక వసతులు వచ్చినప్పుడే రాష్ట్రం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ కూడా ప్రతి 2 నెలలకు ఒక్కసారి కలెక్టర్ల మీటింగ్ పెట్టుకోవడము, అదేవిధంగా మంత్రివర్గ సమావేశాలలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చేస్తా ఉన్నాం. ఇక రాష్ట్రానికి వస్తే గతంలో పరిపాలన రాక్షస పరిపాలన జరిగితే ఇప్పుడు ప్రజా పరిపాలన సాగుతా ఉంది. నాడు విధ్వంసంతో మొదలైంది, ఈ రోజు మాది అభివృద్ధితో మొదలవుతా ఉంది. అటు విధ్వంసంతో వారి చేస్తే అభివృద్ధిని కాంక్షించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అనేకమైనటువంటి ప్రాజెక్టులు కూడా వస్తా ఉన్నాయి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి. వారి ముఖ్యమంత్రిని చూస్తే మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో సమస్యలు ఒక బాధ్యత కలిగిన మంత్రిగా, అటు సోదరుడు మంత్రిగా మేమందరము కూడా శాసనసభ్యుల సహకారంతో, ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో ఈ యొక్క జిల్లాలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తాము, జిల్లాను పరిగెత్తిస్తాము, జిల్లాలో సమస్యలకు పరిష్కారం చేస్తాము, అభివృద్ధి బాట చేస్తాము.